మిమ్మల్ని ఎందుకు తిడతారంటే మీకు వాళ్ళకి ఏమైనా పడదా స్టార్టింగ్ లో ఉంటే కాక ఇప్పుడు ఎట్లా పెళ్లి కాగానే ఈమెకి హస్బెండ్ ని, మా అమ్మకి కొడుకుని. ఆమె కొడుకుని తిడితే అంటే కొడుకు మీద ప్రేమతో ఈమెను తిడుతుంది, ఈమెనేమో నా మీద ప్రేమతో మా అమ్మని తిడుతుంది. అట్లా ఇద్దరి మధ్యలో గ్యాంగ్ ఓవర్ అయిపోయింది. అదే మా డాడీ మనసులో ఇంకా ఉండిపోయింది. ఎందుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు? ఇది ఒక్కటేనా ఇంకేమైనా ఉండిపోయినాయా? అదొకటే, లవ్ మ్యారేజ్ ఒకటే. అంటే నేను ఒప్పియానికే 2-3 సార్లు ట్రై చేసిన, దాని తర్వాత ఇక ట్రై చేయలేదు. ఇక డూ ఆర్ డై సిచ్యువేషన్ ఉండే సీదా తీసుకొని వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకున్నాను. పెళ్లి కూడా అనుకోకుండా చేసుకున్నారా లేదంటే ప్లాన్డ్? అన్ఎక్స్పెక్టెడ్ అక్క అది. అలా సిచ్యువేషన్ డిమాండ్ అయిపోయింది, తాళి కట్టేసి భార్య అయిపోయింది. ఫస్ట్ పోయిన తర్వాత 3 days గ్యాప్ ఇచ్చి ఆలోచించి 3rd day పెళ్లి చేసుకున్నాం. అప్పుడు కూడా చేసుకోవాలో వద్దా అని ఆలోచించి చేసుకున్నాడు. అంటే ఇటు ఒప్పించి చేసుకుందామా, ఇటు దూరం అవుతారు, ఇటు అవుతారు, అటు అవుతారు అని ఆలోచించి. అవన్నీ తీసుకెళ్ళక ముందు కదా ఆలోచించాలి. అంటే మేము అప్పుడు రీల్స్ చేయడానికి పోయినాం అక్క. అది రీల్స్ చేయడానికి వెళ్ళారు, ఇంకా అటు నుంచి అడ్డే పెట్టేసి పెళ్లి చేసుకున్నారు. చూసారా? అంటే ప్రీ ప్లాన్డ్ కాదు, ఏదో అన్ప్లాన్డ్ అలా జరిగిపోయింది. మీ ఇంట్లో మీ మమ్మీకి ఫస్ట్ నుంచి ఓకేనా, ఈ మధ్య ఓకేనా? అంటే ఫస్ట్ నుంచి ఒప్పుకున్నారు, కానీ మాది క్యాస్ట్ ఫీలింగ్ కొంచెం మా ఇంట్లో. మీ ఇంట్లో క్యాస్ట్ ఫీలింగ్ ఉందా? అంటే డాడీ వాళ్ళు రాజ్పూత్, మమ్మీ వాళ్ళు రెడ్డిస్. వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ కాదు, అనుకోకుండా వాళ్ళది కూడా. అట్లా డాడీ వాళ్ళు కొంచెం మంచి వాళ్ళు అది ఇది అని చెప్పి అమ్మమ్మ అట్లా చేసేసారు. మాకు వద్దు యాదవ్స్ ఇట్లా అన్నట్టు చేసేసారు. తర్వాత ఒప్పుకున్నారు మమ్మీ వాళ్ళు, ఒప్పుకొని తర్వాత వద్దు అన్నారు. వద్దు అనేసరికి చెప్పాను, తర్వాత వదిలేసాడు ఈయన, వద్దు నేను చేసుకోను అని చెప్పి వీడియోస్ చేద్దామని పిలిచి అక్కడే చేసుకున్నాను. సో ఇప్పుడు ఐ మీన్ మా ఫిల్మీ లుక్స్ వాళ్ళకి మీ స్టోరీ తెలియదు కాబట్టి మీ లవ్ స్టోరీ కొంచెం చెప్తారా నాకేమన్నా? ఎక్కడ పరిచయం అయ్యారు మీకు తను? కాల్ సెంటర్ లాగా. అంటే నేను జాబ్ చేస్తుండే హెచ్ఆర్హెచ్ లో హ్యాబిట్స్. నేను లిటరల్లీ కాల్ సెంటర్ అనగానే అట్లా అనుకోలేదు తెలుసు. ఇప్పుడు మనం ఫోన్ చేస్తే కాల్ సెంటర్ వాళ్ళతో మాట్లాడుతుంటాం అట్లా జాబ్ చేస్తుండే. జాబ్ కి ఇంటర్వ్యూలో ఫ్రెండ్ తీసుకొని వచ్చింది, అంటే మా దోస్త్ వాళ్ళ పోరే ఆమె. ఆమె ఎమ్మటి వచ్చింది. ఇక సీదా ఏం చేసిన మన ముఖం కాక పులిహోర రాజా ఉండే, డైరెక్ట్ పులిహోర కలిపి ప్రపోజ్ చేసిన. 2-3 days టైం తీసుకుంది. తీసుకోగానే మీరు ఫస్ట్ డేనే ప్రపోజ్ చేశారు పులిహోర కలిపి? చూసిన గంటకి అక్క, ఫస్ట్ డే కూడా. నెంబర్ తీసుకున్నా, వీడియో కాల్ చేసిన, నైట్ ఇంటికి ఇంగు వేసి పులిహోరలో పల్లీలు వేసి ఎలా కలపాలని అంతేం చెప్పలే అక్క. ఇక ఇట్లానే మాట్లాడి నైట్ వాళ్ళ ఇంటికి పోయినా, ప్రపోజ్ చేసేసిన. 3 days తర్వాత అన్ని అనుకుంది. మా ఇంటికి వచ్చిండు, కానీ నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం, మళ్ళీ నా నెంబర్ కూడా నేను ఇవ్వలేదు. మా ఫ్రెండ్ వీళ్ళ ఫ్రెండ్ తో మాట్లాడడానికి నా నెంబర్ నుంచి కాల్ చేసింది. అలా నెంబర్ పెట్టుకున్నారు. అసలు ఎంత ఏమంటారు ఇప్పుడు అంటే, మీరు నన్ను తిట్టుకోకండి కానీ ఇలాంటి వాళ్ళని తెలుగు సినిమాల్లో ఒక పేరు ఉంటుంది, ఏంటి తెలుసా? మీకు ఏమైనా ఐడియా వస్తుందా? నేను చెప్తే నన్ను తిడతారని చెప్పట్లేదా? రవితేజ గారికి ఉంటుంది ఆ పేరు, ఇడియట్ అనొచ్చు కదా, కాదా అండి? అలా నెంబర్ తీసుకున్నారు, ఫోన్ చేశారు. వాళ్ళ ఫ్రెండ్ ని తీసుకొని వచ్చాడు. నేను మీ ఇంటి లొకేషన్ ఎవరు చెప్పారు? తెలుసు వాళ్ళకి ఫస్ట్ నుంచి. ఇలా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు తెలిసినప్పుడు ఇల్లు తెలియదు అక్క. ఆ రోజే కదా బ్రో పరిచయం అయింది. అట్లా అయిపోతా ఉంటే డైరెక్ట్ వెళ్ళిపోయారు ఇంటికి. అంటే ధైర్యం ఇట్లా ఫస్ట్ నుంచి ఇక్కడ రాసి పెట్టుకున్నారు ధైర్యం అని. చూస్తే అట్లా కనిపిస్తాడు అక్క, అంతే. చూస్తే అట్లా కనిపిస్తాడు అంతే. సో ఇంటికి వచ్చారు, మీరు ఇంట్లో బయటకు వచ్చారు కానీ రాలేదు, నేను పడుకున్నా. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది, ఇంటికి వెళ్ళిపోయి మంచిగా పడుకున్నారు. సో మీరేం చేశారు అప్పుడు? ఏం చేయాలక్క, పొద్దున ఫోన్ చేసి మళ్ళీ అదే అప్పుడు వెళ్ళిపోయారు ఇంటి దగ్గర నుంచి. నేను ఇంట్లో గొడవ చేస్తారేమో ఇంటి బయటికి ఫస్ట్ అంటే కొత్త కాక మెల్లగా అలవాటు అయినాక లొల్లి చేయొచ్చు, మంచి పేరు రావాలి ఫస్ట్ అయితే అని చెప్పేసి యాక్సెప్ట్ చేసే వరకు మంచి పేరు, తర్వాత ఎంత చేసినా మన పోరే అని. అంటే చూస్తున్నారా డబుల్ వర్షన్? సేమ్ అట్లనే చేసిండు. ఫస్ట్ మంచిగా ఉన్నాడు, తర్వాత మొత్తం బయట పడింది. 1 year వదిలేసిన. మీకు అర్థమైందా? ఎదవని చెప్తుంది ఇప్పుడు తెలుసా? ఓకే, పక్క రోజు మళ్ళీ ఫోన్ చేసి ఐ లవ్ యూ అని చెప్పారు. మీరేమన్నారు? ఏమన్నా నార్మల్ గా రొటీన్ తిట్టడమే. నా ఫ్రెండ్ కి చెప్తుండే, చూడు ఇట్లా చేస్తున్నాడు అని. మంచివాడే అని చెప్పి తను చెప్తుండే. ఇక అట్లా నార్మల్ గా తిట్టడం స్టార్ట్ చేసిన. తర్వాత యాక్సెప్ట్ చేసిన నేను. అంటే తిన దాంట్లో నాకు ఏం నచ్చిందంటే ఎవరికైనా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాడు, అక్క అని, అంతే. తర్వాత నన్ను అనలేదు. తర్వాత అర్థమైంది, 1 year వదిలేసిండు.
1 year వదిలేసారా? అంటే ప్రేమించిన తర్వాత 1 year వదిలేసారా? ఎందుకు? వేరే పోర్లతో వేరే అమ్మాయితో. అప్పుడు అర్థమైంది క్యారెక్టర్. సీరియస్లీ? మొత్తానికి వదిలేసుకొని ఇక వేరే వేరే పోరితో మాట్లాడినా ఈమెకి అట్లనైనా మొత్తానికి వదులుకుంటా అని. ఈమె వాళ్ళకి ఫోన్ చేసి తిట్టుడు, వాళ్ళు నాకు ఫోన్ చేసి అన్ని మీ పోరి తిడుతుందని వాళ్ళు అట్లా అన్నాడు. పోనీ మాట్లాడిన వాడు సైలెంట్ గా ఉండాలి కదా అక్క. రీల్స్ చేయడము, స్టోరీస్ పెట్టడం, వాళ్ళ ఐడి నేను తీసుకొని వాళ్ళని నేను టార్చర్ చేయడం. అంటే మీరు అప్పటికే ప్రేమించడం స్టార్ట్ చేసేసారు తిని. అంటే 1 year లవ్ లో ఉన్నాం. 1 year లవ్ లో ఉన్న తర్వాత 1 year బ్రేకప్. ఎందుకు 1 year లవ్ లో ఉన్న తర్వాత బోర్ కొట్టిందా మీకు? బోర్ కొట్టలేక ఇక బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి కదా నాకు, దాని వల్ల లొల్లి స్టార్ట్ చేసింది. అంటే నాకు తాగడం నచ్చదు, స్మోకింగ్ నచ్చదు. సో అవి ఆపేముంటే మీరు నీకంటే ఫస్ట్ నుండి అవే ఉన్నాయి సినిమా డైలాగ్ లొల్లి పెట్టుకుని స్టార్ట్ అయిపోయింది. అక్కడి నుంచి గొడవలు స్టార్ట్ అయ్యి ఇంకా వేరే అమ్మాయిలతో మాట్లాడడం స్టార్ట్ చేసి 10-20 మంది దాకా. కొంచెం గ్యాప్ ఇవ్వరు కొంచెం. మరి డైరెక్ట్ వీడియోలో కూర్చొని 10-20 మందితో మాట్లాడుతున్నారు. తెలుసు అందరికి తెలుసు. వాళ్ళు కూడా చూసుకొని మేమే అంటే వాళ్ళకి చెప్పినాక ఫస్ట్ నాకు 2 పోరీలు ఉండే, ఇట్లా ఫస్ట్ నా పోరీ వాళ్ళు ఓకే అంటేనే. అంటే లవ్ ఏం కాదు, జస్ట్ మాట్లాడి ఇంక టైం పాస్ వాళ్ళకి తెలుసు వాళ్ళు టైం పాస్ అంటే ఫోన్ మాట్లాడి. సరే మరి తర్వాత 1 year బ్రేకప్ వదిలేసారు కదా, మళ్ళీ ఎలా కలిసారు? మళ్ళీ ఒకడు ఉంటాడు అని బర్త్డేకి ఇక అందరు జంటలతో పోతారు. తెలుసా ఒకడు ఉంటాడు నా దరిద్రానికి కూడా ఆ రోజు లేకపోతే బాగుండు అన్నట్టు చెప్పారు. నిజంగా నేను ఫస్ట్ లో అదే అనుకుండే. తర్వాత ఇప్పుడు నాకు మీకుంది ఇంటికి వెళ్ళాక మీకుంది అనే ఎక్స్ప్రెషన్ గుర్తొచ్చింది నాకు. అయితే మన బర్త్డేకి అందరు జంటలతో పోతారు. నాకు ఒక జంట కావాలని చెప్పి ఫోన్ చేసిన. ఇక ఒప్పుకోలేదు ఈమె. నేనేం చేసిన, వాళ్ళ లవర్ ఈమెకి అక్క అని క్లోజ్ ఉంటది, ఆమెతో ఈమెకు మాట్లాడిపిస్తే ఏమి వచ్చింది. ఆ రోజు నుండి స్టార్ట్ అయింది. October 20. ఫస్ట్ తను కాల్ చేసిండు, అక్క రా అక్క ఇట్లా వెళ్దాము అని. నేను రానని చెప్పిన. తర్వాత ఈయన కాల్ చేసిండు, రాలేదు. నెక్స్ట్ ఆమె కాల్ చేసిండు. ఫస్ట్ అది కాదు అక్క, October 18 ఎవ్రీ ఇయర్ నాకు కేక్ కట్ చేపిస్తారు. కేక్ కట్ చెప్పానికి మెదక్ నుండి ఒక ఆమె వచ్చింది బండి మీద. అప్పుడు బండి చక్క రాదు ఈమెకి, బండి వేసుకొని వచ్చింది. అంటే మాట్లాడుకుంటారే కానీ ఎవ్రీ ఇయర్ ఎంత మాట్లాడుకోకపోయినా వచ్చి కేక్ కట్ చేపిస్తారు. బ్రేకప్ అయిన మధ్యలో కేక్ కట్ చేపించింది. దాని తర్వాత సెకండ్ మీట్ October 24th అయింది. ఇక 27th కి వద్దని చెప్పి మా ఇంట్లో చెప్పింది, అందరికి చెప్పింది. మనం ఒకటమ్మ వీడియో కాల్ చేసి చైలు పోసుకున్నాడు, అది ఇది చేసేసిన. టార్చర్ చేసిండు ఆ రోజు నైట్ అంతా నన్ను. 28th కి లేచిపోయినా. November 1st కి పెళ్ళైంది. November 1st కి అంటే October 28th లేచిపోయారు. 3 days తర్వాత November 1st కి మధ్యాహ్నం 2 o'clock కి రోడ్ మీద తాళి కట్టేసిన. టెంపుల్ కి పోయినాం, ఆడ చేసుకోవద్దని చెప్పారు. బయటికి వచ్చి రోడ్ మీదనే కట్టేసిన. దాని తర్వాత ఇలా మమ్మీ ఫోన్ చేసి బాండ్ పేపర్ రావాలి అది ఇది అని చెప్తే బాండ్ రాసి ఇచ్చిన. మళ్ళీ నాకు పెళ్లి సర్టిఫికెట్లు కావాలి అది ఇది అని చెప్తే మళ్ళీ November 24th కి యాదిరిగుట్ట పోయి పెళ్లి చేసుకొని ఆడ సర్టిఫికెట్లు తీసుకొని నా మమ్మీకి ఇస్తే అప్పుడు ఒప్పుకో.